అందరికీ నమస్కారం. సరే, ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన కథలోకి వెళ్దాం. ఇది కేవలం కథే కాదు, మన భారతదేశ పశ్చిమ తీరం ఎలా ఏర్పడిందో చెప్పే ఒక పురాణగాథ. మన దేశపటంలోనే చెక్కబడిన ఒక అద్భుతం. అయితే ఈ కథని ఒక పాత్రతో కాకుండా ఒక ప్రశ్నతో మొదలుపెడదాం. మనందర్నీ ఆలోచింపజేసే ఒక ప్రశ్న, మన నేల గురించిన ప్రశ్న. మరి ఈ ప్రశ్నకు సమాధానమెక్కడుందంటారా? మన పురాణాలు ఏం చెప్తున్నాయంటే, ఆ జవాబు ఒక యోధ ఋషి చేతిలో ఉంది. ఆయన చేతిలో ఉన్న ఆ రక్తసిక్తమైన గొడ్డలిలో దాగియుంది. అవును, ఆ తీరం ఎలా పుట్టిందో తెలియాలంటే దానికి కారణమైన ఆ మహానుభావుడు గురించి మనం ముందుగా తెలుసుకోవాలి. ఆయనే పరశురాముడు. పరశురాముడు అంటే గొడ్డలితో ఉన్న రాముడు. ఆయన జమదగ్ని మహర్షి, రేణుకాదేవిల కుమారుడు. చూడండి, ఆయన శిక్షణ ఎంత విచిత్రంగా ఉందో. ఒకవైపు శాంతిని బోధించే మంత్రాలు నేర్చుకున్నారు, మరోవైపు హింసతో కూడిన యుద్ధ విద్యల్లో ఆరితేరారు. అందుకే ఆయన పేరులోనే ఆ ద్వంద్వ స్వభావం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఒక పండితుడు, కాని యోధుని పరాక్రమంతో. అంతేకాదు, ఆయన సామాన్యుడు కాదు, ఒక చిరంజీవి. అంటే ఈ యుగాంతం వరకు భూమిపైనే ఉండే అమరజీవి. చాలా అవతారాల కథలు ఒక దశలో ముగుస్తాయి, కాని పరశురాముడి కథ అలా కాదు. ఆయన ఈ భూమిపై శాశ్వతంగా నిలిచి ఉండే ఒక శక్తి. సరే, ఇప్పుడు అసలు కథలోకి వెళ్దాం. ఈ కథ మొదలయ్యే నాటికి సమాజంలో పరిస్థితులు చెప్పాలంటే చాలా గందరగోళంగా ఉన్నాయి. ముఖ్యంగా క్షత్రియ వర్గం అంటే రాజులు, యోధులు తమ అసలు ధర్మాన్ని మర్చిపోయారు. ప్రజలను రక్షించాల్సింది పోయి వాళ్లే దోపిడీదారులుగా తయారయ్యారు. ఒకవైపు జమదగ్ని మహర్షి ఆశ్రమం, అదొక శాంతికి నిలయం. వాళ్ల దగ్గర కామధేనువు అనే ఒక దైవిక ఆవు ఉండేది, కోరిన కోర్కెలు తీరుస్తుంది. మరోవైపు కార్తవీర్యార్జునుడు అనే ఒక శక్తివంతమైన రాజు తన సైన్యంతో అక్కడికి వచ్చి ఆ కామధేనువును చూసి దాన్ని ఎలాగైనా దక్కించుకోవాలనుకున్నాడు. ఇక్కడే అసలు సమస్య మొదలైంది. ఒకవైపు ఋషి యొక్క ఆధ్యాత్మిక సంపద, మరోవైపు రాజు యొక్క భౌతిక దురాశ, రెండిటి మధ్య సంఘర్షణ మొదలైంది. జమదగ్ని మహర్షి చాలా సౌమ్యంగా చెప్పారు, రాజా, ఈ ఆవు దేవతలకు చెందింది, దీన్ని నేను ఇవ్వలేను అని. కాని ఎప్పుడూ తన మాటే నెగ్గలని చూసే ఆ రాజుకు ఆ మాటలు నచ్చలేదు. అందుకే హింసకు దిగాడు. మాటలతో కాకపోతే బలవంతంగానైనా లాక్కోవాలని నిర్ణయించుకున్నాడు. పరశురాముడు ఆశ్రమానికి తిరిగొచ్చేసరికి అక్కడంతా భీతావహమైన దృశ్యం. తన తండ్రి జమదగ్ని మహర్షి దారుణంగా హత్య చేయబడ్డారు. ఆయన శరీరంపై ఎన్ని గాయాలున్నాయో తెలుసా? 21 గాయాలు. ఆ దృశ్యం చూసిన పరశురాముడి రక్తం మరిగిపోయింది. సాక్షాత్తు శివుడు ప్రసాదించిన తన గండ్రగొడ్డలిని చేతిలోకి తీసుకుని అక్కడికక్కడే ఒక భయంకరమైన శపథం చేశాడు. నా తండ్రి శరీరంపై ఉన్న ప్రతి గాయానికి బదులుగా ఈ భూమిమీద ఉన్న అధర్మపరులైన క్షత్రియులను 21 సార్లు సమూలంగా నాశనం చేస్తాను అని. అది కేవలం ఆవేశంలో చేసిన శపథం కాదు, అదొక మహాయజ్ఞంలా మారింది. ఒక యుద్ధంతోనూ, ఒక రాజును చంపడంతోనూ ఆగలేదు, అది తరతరాలుగా కొనసాగింది. అధర్మాన్ని పాటించే క్షత్రియ వంశాలను పూర్తిగా తుడిచిపెట్టే ఒక మహాప్రక్షాళనగా మారింది. ఆయన మొదలుపెట్టాక ఇక వెనక్కి తగ్గలేదు. ముందు తన తండ్రిని చంపినవాళ్లు, ఆ తరం వాళ్లు అంతమయ్యారు. ఆ తర్వాత వాళ్ల వంశాలు, వాళ్ల వారసులు ఒకరి తర్వాత ఒకరు రాజవంశాలు కూలిపోయాయి. ఆ యోధుల గర్వం అణగారిపోయింది. అలా ఒక్కొక్కటిగా చివరికి 21 సార్లు ఈ భూమిని ప్రక్షాళన చేసే వరకు ఆయన పోరాటం ఆగలేదు. తన శపథం పూర్తయింది. కాని ఆ విజయం ఆయనకు సంతోషాన్నిచ్చిందా? లేదు. అంతా అయిపోయాక ఆ గెలుపులో ఏదో వెలితి. ఆయన తనలో తానే ఆలోచించడం మొదలుపెట్టారు. నేను మొదలుపెట్టింది న్యాయం కోసం, కాని ఇది గుడ్డి ఆగ్రహంగా మారిందా, ప్రతీకారంగా మారిందా అని. ఆ చేసిన పనుల భారం ఆయనను ప్రాయశ్చిత్తం వైపు, శాంతివైపు నడిపించింది. అలా నిజమైన శాంతి కోసం తాను యుద్ధంలో గెలిచిన రాజ్యాలు, భూములు అన్నింటినీ దానం చేసేశారు. ఇక తన దగ్గర ఏమీ ఉంచుకోలేదు. అక్కడ్నుంచి తన జీవితంలో చివరి ఒక గొప్ప కార్యం చేయడానికి పశ్చిమ సముద్రం వైపు ప్రయాణం మొదలుపెట్టారు. సముద్రం ఒడ్డున నిలబడ్డారు. తన చేతిలో ఏముంది? ఇన్నాళ్లు తన ప్రతీకారానికి, తన యుద్ధానికి చిహ్నంగా ఉన్న ఆ గొడ్డలి. దాన్ని ఒక్కసారిగా సముద్రంలోకి విసిరేశారు. అదొక త్యాగం.
తన గతాన్ని, తన ఆగ్రహాన్ని, తన యుద్ధాన్ని అన్నింటినీ ఆ గొడ్డలితో పాటు సముద్రంలోకి విసిరేసినట్టు. ఆయన చేసిన ఆ త్యాగానికి ప్రకృతి స్పందించింది. సాక్షాత్తు సముద్రుడు భయపడ్డాడా అన్నట్టు నీరు వెనక్కి తగ్గడం మొదలుపెట్టింది. ఆ గొడ్డలి ఎక్కడైతే పడిందో అంత దూరం సముద్రం వెనక్కి వెళ్ళిపోయింది. ఆ విధంగా సముద్రం వెనక్కి వెళ్ళగా ఒక కొత్త భూమి పుట్టింది. ఆ భూమికి పరశురామ క్షేత్రం అని పేరు వచ్చింది. అంటే పరశురాముని భూమి అని అర్థం. అదే మనం ఈరోజు కొంకణ్ మలబార్ తీర ప్రాంతాలుగా పిలుస్తున్న ప్రాంతం. చూడండి, ఇన్నాళ్లు విధ్వంసం చేసిన పరశురాముడు ఇప్పుడొక సృష్టికర్తగా మారారు. ఆ కొత్త భూమిని కూడా తానుంచుకోకుండా పండితులకు, పుణ్యాత్ములకు దానమిచ్చారు. చూసారా, ఇప్పుడు మనం కథ మొదట్లో వేసుకున్న ప్రశ్నకు సమాధానం దొరికింది. భారతదేశ పశ్చిమ తీర ప్రాంతం ఎలా ఏర్పడింది అనే ప్రశ్నకు ఈ పురాణగాథ ఇచ్చే సమాధానం ఇదే. అంటే ఈ కథ మనకొక గొప్ప విషయాన్ని గుర్తుచేస్తోంది. నిజమైన బలమంటే విధ్వంసం సృష్టించడం కాదు, అది అంతిమంగా ధర్మానికి, మంచికి ఉపయోగపడాలి, ఆగ్రహానికి కాదు. పరశురాముడి ప్రయాణమే దానికి ఉదాహరణ. ప్రతీకారంతో మొదలుపెట్టి చివరికి సృష్టితో ముగించారు. కాని ఈ కథ మన ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతుంది. న్యాయం కోసం మొదలుపెట్టిన పోరాటం ఎప్పుడు ప్రతీకారంగా మారుతుంది? ఆ రెండింటి మధ్య ఉన్న గీత ఏది? ఈ ప్రశ్న గురించి ఆలోచించండి. సరే, ఈరోజుకు ముగిద్దాం. మరో ఆసక్తికరమైన కథతో మళ్ళీ కలుసుకుందాం.